ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి మరొక పర్యాయము దేవుని వాక్యమును ఒక మాట ధ్యానం చేద్దాం. కీర్తన భాగం 81వ కీర్తన. పదమూడవ వాక్యం మీరు చదివితే 13వ వాక్యం, అయ్యో అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమున అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను శీఘ్రమే వారి శత్రువులను అనగదొక్కెదను, వారి విరోధులను కొట్టెదను. దేవునికి స్తోత్రం. నిజమే, మనం ఎందుకు శత్రువు చేత బాధించబడుతున్నాము? దేవుని నమ్ముకుంటే క్షేమము కలుగుతుంది, దేవుని నమ్ముకుంటే ఆశీర్వాదం కలుగుతుంది, దేవుని నమ్ముకుంటే ఆపదలు తొలగుతాయి, దేవుని నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది, మేలే జరుగుతుంది అని అనుకుంటాం. దేవునికి స్తోత్రం. మంచిదే. ఎందుకు అంటే ప్రభువే చెప్పాడు కదా, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావల ఉండి వారిని ఏం చేస్తారట? రక్షించును అని ఉంటుంది. దేనికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ ఆయన యందు భయభక్తులు గలవారికి ఏది కూడా కొదువు ఉండదు అంటాడు. దేనికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన తృప్తిపరుస్తాడు అని ఉంటుంది. దేనికి స్తోత్రం. ఆదరింతాడు, నడిపింతాడు, కాపాడుతాడు, పోషింతాడు, అపాయములను తప్పింతాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన ద్వారా ఎన్నెన్నో కార్యాలు మనం వాక్యములో ఆయన జరిగించిన, ఆయన మీద ఆనుకున్న వారికి, ఆయన యందు భయభక్తులు గల వారికి జరిగిన సంభవాలు కార్యాలు ఎన్నో చూస్తాం. దేనికి స్తోత్రం. ఇక్కడ అంటున్న మాట కూడా అదే. ఈ 81వ కీర్తనలో అంటున్న మాట ఏంటంటే, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల నీకెంత మేలు. అంటే దేవుడు ఆయన ఆల్రెడీ చెప్తున్నాడు, మీరు నా మాట వింటే, నా మార్గమును అనుసరిస్తే మీకు మేలే కలుగుతుంది. స్తోత్రం. ఏం కలుగుతుంది అంటే మేలే కలుగుతుంది. వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాక్య భాగంలో మనం చూస్తే మనము యోనా గ్రంథాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే మనకు కనబడుతున్న వ్యక్తి ఎందుకు బాధించబడ్డాడో, ఎందుకు అతడు నాచు కంపులో గాఢాంధకారపు చీకటిలో
అతడు ఎందుకు త్రోయబడ్డాడో, ఎందుకు అతడు బాధించబడ్డాడో మనము వాక్యములో చూస్తాం. దేవునికి స్తోత్రం. యోనా ఎవరి మీద ఆధారపడ్డాడు? అసలు యోనా ఎవరు అని చూస్తే, యోనా దేవుని యొక్క సేవకుడు. స్తోత్ర. ఎవరండి యోనా? ఎవరు? యోనా దేవుని యొక్క సేవకుడు. యోనా ఒక ప్రవక్త. యోనా దేవుని యొక్క ఏర్పాటులో తన పని చేయటానికి, తన మాటను ప్రజలకు అందించడానికి, ప్రజల మధ్య దేవుని మాటలను చెప్పి వారి తప్పును సరిచేసుకోవడానికి, వారిని గద్దించడానికి, హెచ్చరించడానికి, బుద్ధి చెప్పడానికి దేవుని చేత ఎన్నుకోబడిన సేవకుడు. దేవునికి స్తోత్రం. ఎవరు? యోనా. కానీ ఇప్పుడు యోనాయే ఎక్కడ బాధపడుతున్నాడు, ఎక్కడ శ్రమ పడుతున్నాడు, ఎక్కడ ఆయన వేదన చెందుతున్నాడో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. మీరు గమనింతే 2వ అధ్యాయములో ఉంటుంది కదా, మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఎలాగో ప్రార్థన చేస్తున్నాను ఉంటుంది. దేనికి స్తోత్రం. యోనా గారు ఎలా ప్రార్థన చేస్తున్నాడనంటే, నేను ఉపద్రవములో ఉన్నాను, పాతాళ గర్భములో నుండి నేను కేకలేస్తున్నాను, అయ్యా నేను సముద్ర గర్భములో పడిపోయి ఉన్నాను, ప్రవాహాలు నా చుట్టూ కూడా కమ్ముకొని ఉన్నవి, ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర గాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది, నేను ఎన్నడను మరెన్నటికని ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగియున్నాను, ఇంకా అంటాడు, నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించు, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. దేనికి స్తోత్రం. యోనా ఎవరు? అసలు యోనాకి ఎందుకింత కఠినమైన శ్రమ ఎదురయ్యింది? ఎందుకు యోనాకి ఇంత భయంకరమైన వేదనకరమైన స్థితిలో ఉన్నాడు? యోనా మనుషుల మధ్యలో లేడిప్పుడు. యోనా సముద్రపు నీటిలో కూడా లేడిప్పుడు. యోనా చేప కడుపులో ఉండి కంటికి కనబడలేని కటికి చీకటిలో అతడు ఏం తడువులాడుతున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో మీరు గమనింతే. ఈ చేప వెళుతుంటే యోనా చేప కడుపులో మొగ్గలేసేవాడు. దేనికి స్తోత్రం. ఎందుకు మొగ్గలేయాలంటే చేప తన యొక్క ఉనికి ఏంటంటే అటు ఇటు కదులుతూ వెళ్తుంది. ఏం చేస్తుంది? అది కదులుతూ వెళ్తుంది. ఇప్పుడు భూమి మీద ఉన్నవాడైతే కదలకుండా భూమి ఉంటుంది కాబట్టి నిలకడగా ఉండగలడు. భూమి మీద లేడు కదా, ఎక్కడున్నాడు? చేప కడుపులో ఉన్నప్పుడు అది కదిలినప్పుడల్లా యోనాకి తల క్రిందులైపోయేవాడు. ఒక సేవకుడు ఎందుకు తల క్రిందులైపోవాలి?
ఒక సేవకుడు ఎందుకు ఉపద్రవంలో అంతగా బాధపడాలి? కారణం ఒకటే, దేవుని మాటను ఏం చేయకపోవడం, వినకపోవటం. హల్లెలూయా. దేవుని మాట వినకపోవడం ఈరోజు చాలామంది చేసే పని. ఎక్కువ శాతం మనం ఎందుకు విడవబడుతున్నాము అనేది చూస్తే మనలో లోపం ఏంటి అంటే ఎవరి మాట వినకపోవడం. చెప్పరే, చాలాసార్లు దేవుని మాట వింటున్నాము అనుకుంటున్నాం, కానీ అదంతా వినే మాట కాదు. ఆ మాట వింటే చేసేవాడే, ఆ మాట ఎవడైతే చేస్తాడో వాడే విన్నట్టు. దేనికి స్తోత్రం. వినడం వేరు, విన్ని చేసేవాడు ఖచ్చితంగా ఏమిన్నట్టు, ఆ మాట విన్నట్టు. విని చేయకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మాట విన్నారు, కానీ ఏం చేయలేదు, చెయ్యాలి. అమ్మా అన్నం పెట్టుకురా అని అన్నం. ఏం పెట్టుకురా? అన్నం పెట్టుకురా అన్నం. పెడతాను అన్నారు, కానీ టైము అయిపోతుంది. చెప్పిన టైము అప్పటికే ఇంకొక 20 నిమిషాలు, పావు గంట, అర్ధగంట అయిపోయింది. అన్నం పెట్టుకు రమ్మన్నాడు అంటే ఏం చేయాలి? చెప్పరే. పెట్టుకు రమ్మన్నాడు అంటే వెంటనే ఏం చేయాలి? పెట్టుకు రావాలి. పెడతాను అంటే నువ్వు తీసుకొస్తే ఆ మాట విన్నట్టు. దేనికి స్తోత్రం. నువ్వు తేలేదంటే ఆ మాట ఇంకా నువ్వేం చేయలేదు, విన్నావే, కానీ విన్నావు అంతే. ఇప్పుడు టైం అయిపోతుంది, మళ్ళీ ఆ ఉద్యోగానికి వెళ్ళాలి, లేకపోతే పనికి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు పెట్టే టైము, పిలిచిన టైము కరెక్ట్గా వచ్చాడు టైము, ఆ టైంకి వచ్చి అన్నం పెడితే తిని వెళ్ళిపోతాడు, ఆ పనికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇంకొక అరగంట పోయాక నువ్వు పెడితే అక్కడ తినడానికి టైం లేదు కాబట్టి ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. మనం ఏమనుకుంటా అంటే అర్ధగంట, ఒక పావు గంట ఉండలేడా, ఓ పావు గంట నేను ఎంత ఎక్కువ ఆలస్యం చేశానని, ఎంతవరకు కోపగించిపోయాడని అంటాం కొన్నిసార్లు. వాడు కోపగించిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు పెట్టినందుకు కాదు, కానీ ఇంతనవా పిలిచినా సరే ఆ మాటను విని పక్కన పెట్టినందుకు వాడు కోపం వచ్చి వెళ్ళిపోయాడు. దేనికి స్తోత్రం. సహోదరులారా, యేసయ్య చెప్తున్న, దేవుడు చెప్తున్న మాట అదే. యోనా ఒక సేవకుడు, యోనా ఒక ప్రవక్త, యోనా ఒక దేవుని యొక్క పక్షముగా ప్రజలకు దేవుని మాట అందించగలిగిన వాడు. కానీ అతడు దేవుని మాట అందించే విషయంలో ఆ మాట విన్నాడే కానీ ఆ మాటను ఏం చేయలేదు. అది నినివేకి వెళ్ళమని చెబితే నినివేకి వెళ్తానని చెప్పి వెళ్ళడం మానేశాడు. హల్లెలూయా. నినివేకి వెళ్తానని చెప్పి వెళ్ళడం మానేశాడు. వెళ్ళడం మానేసి ఇంకో దిక్కుకి వెళ్ళిపోతున్నాడు. ఇంకో దిక్కుకి వెళ్ళిపోతూ ఇప్పుడు భయంకరమైన శ్రమ ఎదురయ్యింది. సముద్రంలో ఆ ప్రయాణం ఆగిపోయింది. వెళ్ళవలసిన ఆ వాడ దరికి చేరడానికి అవకాశం లేకుండా పెద్ద తుఫాను రేగింది. ఇప్పుడు ఆ వాడ మీద ఉన్న వారందరూ కూడా తమ వస్తువులను పారేశారు, తమ ఆహారపు నిధులను పాడేశారు. అయినా ఇంకా ఉపద్రవం ఎక్కువ అవుతుంది కానీ తగ్గలేదు. అందులో వాళ్ళు అనుకున్నారు, అరే బాబు, ఇందులో ఎవడో దరిద్రగొట్టాడు ఉన్నాడు, ఇందులో ఎవడున్నాడు, ఎవడో గొప్ప, ఎవడంటే ఎప్పుడు మనం ఇంత ప్రయాణం చేసాం కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు మనకి రాలేదురా, ఇన్ని పాడేసినా ఈ పరిస్థితి తగ్గట్లేదు, బరువంతా తీసేసినా సరే వాడు మునిగిపోవడానికే చూస్తుంది కానీ తేలడానికి చూడలేదు అని వాడ సంబంధించిన పనివారు, వాడ నడిపేవాడు, వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు,
మనలో ఎవడో భయంకరమైన ఎవడున్నాడు? శనిగొట్టోడు ఎవడో ఉన్నాడు, దరిద్రగొట్టోడు ఎవడో ఉన్నాడు. ఆడు కాలు ఎట్టాడు, ఈరోజు ఈ తుఫాను వచ్చింది. ఆడు కాలు ఎట్టాడు, ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇది మనం ఎలా తెలుసుకోగలము? దీని పరిస్థితులను మనం ఎలా గుర్తించగలమని వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా అరే అందరు ఇక్కడ ఉన్నారా లేదా అని అందరినీ సమకూర్చారు. లెక్క చూస్తే ఇంకో ఒకడు తక్కువ వస్తున్నాడు. మునిగిపోయాడా ఆగిపోయాడా అని చూస్తే ఆడు మునిగిపోలేదు, ఆగిపోలేదు. ఇంత ప్రళయంలో సైతము కూడా కింద అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు, కింద భాగానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి హాయిగా నిద్రపోతున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు. అన్ని గదులు 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 గదులన్నీ ఎతికి 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 అలసిపోయి ఆడి కిందకు వచ్చి రే ఎవడెవరా కింద పడుకున్నావు అన్నాడు. ఇంత పరిస్థితి వస్తే నిద్రపోతా అసలు నీకు ఎక్కడ నిద్ర పడుతుందిరా బాబు? ఇక్కడ ఇంత ఉపద్రవం వస్తే వాడు మునిగిపోయే పరిస్థితుల్లో తుఫాను, గాలి, కెరటాలు ఇవన్నీ కూడా ఇంత భయంకరంగా ఇంత టైంని బట్టి మేము యాతన పడుతుంటే నువ్వు చీమకు కుట్టినట్టు కూడా లేకుండా నువ్వు ఇంత గాఢమైన నిద్ర, మత్తు నిద్ర ఎలా పోతున్నావు? ఈ నిద్రపోతా అని లేపి బయటికి పిలిచి అక్కడ నిలబెట్టారు. దేనికి స్తోత్రం. నీ పేరేంటి? యోనా. నీ పేరేంటి? ఫలానా. నీ పేరేంటి? ఇదిగో ఇక్కడ ఎవరికి పక్షపాతం లేదు, ఎవరు కూడా అసూయతోనూ కక్షతోనూ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. కానీ ఇదిగో ఈ కీడు ఎవరిని బట్టి వచ్చిందో మనకు తెలియాలంటే నా మట్టుకు నేను నిన్ను అనలేను. ఎందుకంటే ఇక్కడ మనం రాత ఎవడ ముఖం మీద రాత ఎవరికి కనపడదు. దేనికి స్తోత్రం. ఎవడ రాత బయటికి కనపడదు. అందును బట్టి ఇదిగో నీ పేరు వాడ ఎక్కిన వారందరి పేర్లు వేసి ఈ కీడు ఎవరి వల్ల వచ్చిందో మనకు తెలుసుకోవడానికి ఒక డ్రా వేద్దాం. దేవునికి స్తోత్రం. ఏం చేద్దాం? ఒక చీట్లు వేద్దాం. ఈ చీటు ఒక పక్కన పట్టుకుని ఈ చీటు ఒక పక్కన పట్టుకుని కింద మీద అందరి పేర్లు కలిపారు. మరి మనోళ్ళు కూడా కలుపుతారు కదా పేర్లన్నీ. కింద మీద మొత్తానికి పేర్లన్నీ కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి కదిపి కుదిపి మొత్తానికి ఇదిగో ఒక చీటి తీయండ్రా అని ఒకటి చేత తీస్తే అడుగు నిద్రపోతున్నాడే ఆయన పేరే వచ్చింది. రే నీ పేరే వచ్చింది. నువ్వెవరివి? నువ్వేం చేస్తావు? ఏ పని చేస్తావు? ఏ దుర్మార్గం చేసావు? ఏ భయంకరమైన నరహత్య చేసావు? ఎవరిని పాడు చేసావు? ఎవరిని బట్టి ఈ కీడొచ్చిందో మాకు తెలిసింది ఏంటంటే నీ పేరు వచ్చింది కనుక నువ్వెంత దుర్మార్గుడువో. అసలు నువ్వు పుట్టి పూర్వోత్సవాలు ఏంటి? అయ్యా మీరు అనుకున్నంత దుర్మార్గుడిని కాదు నేను, మీరు అనుకున్నంత నరహంతకుడికి కాదు నేను, మీరు అనుకున్నంత దేశద్రోహిని కాదు నేను, మీరు అనుకున్న దొంగని కాదు నేను. మరి ఎవరు అంటే నేను ఆకాశానికి భూమికి సృష్టికర్తగా ఉన్నా, సర్వమానవాళికి సృష్టికర్తగా ఉన్నా, సకల జీవరాశులకు సృష్టికర్తగా ఉన్నా, సకల సృష్టికి సృష్టికర్తగా ఉన్న జీవమగల దేవుని సేవకుణ్ణి. దేనికి స్తోత్రం. అయ్యి బాబోయ్, నువ్వు సేవకుడువా అని ఒకటికి 2 సార్లు మాట్లాడి అయ్యి బాబోయ్ ఎంత మాట అనేసావు నిన్ను అని వాళ్ళు భయపడుతున్నారు, చెంపలేసుకుంటున్నారు. అయ్యా అసలు ఏంటయ్యా అంటే, అవునయ్యా నేను సేవకున్నే, కానీ నేను దేవుడు చెప్పిన మాట వినకుండగా నేను ఆయన ఒక ప్రాంతానికి నన్ను వెళ్ళమంటే నన్ను నినివేకి వెళ్ళమని చెప్పాడు. నినివే పట్టణమునకు వెళ్ళి అక్కడ నా మాట చెప్పమని చెప్పాడు. నేను ఆయన మాట వినకుండగా ఆ నినివే మానేసి తర్షీషునకు మీతో పాటు వాడెక్కేశాను. హల్లెలూయా.
నన్ను బట్టి ఈ అపాయం వచ్చింది కనుక మీరేమీ కంగారు పడవద్దు, నన్ను కట్టి లేక నన్ను సముద్రంలోనికి తోసేయండి. దేనికి స్తోత్రం. ఏమంటున్నాడు? నన్ను సముద్రంలోనికి పడవేసేయండి. నన్ను సముద్రంలో తోసేస్తే మీకు ఈ అపాయం ఆగిపోతుంది. దేనికి స్తోత్రం. ఈ ప్రమాదం ఆగిపోతుంది. మీరు చక్కగా ప్రయాణం చేస్తారా? ఆయన చెప్పిన మాటలకు వాళ్ళు చేతులు వణుకుతున్నాయి, వాళ్ళు పెదాలు వణుకుతున్నాయి. వాళ్ళు ఆయన్ని పట్టుకుని పడివేసేద్దామనే మాటను బట్టి అయ్యో బాబా ఏ అపాయం వచ్చేస్తుందో, ఏ ప్రమాదం వచ్చేస్తుందో, ఏ భయంకరమైన విపత్తులు మాకు వచ్చేస్తాయో, అయ్యా మిమ్మల్ని మేము పడేయమంటే లేదు లేదు మీకు ఏ కీడు రాదు, నా ఒక్కడ వల్ల ఈ ప్రమాదం వచ్చింది, నన్ను సముద్రంలో పాడేయండి అన్నాడు. దేనికి స్తోత్రం. వేరే దిక్కు లేదు, వేరే అవకాశం ఏమీ లేదు. నినివే వెళ్ళడానికి బదులుగా యోనా తర్షీషుకి ఏమవుతున్నాడు? వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నినివేకి వెళ్ళవలసిన అతనును బట్టి తర్షీషుకు వెళుతున్న ఆ వాడ మీద ఉన్న వారందరూ కూడా శ్రమపరచబడ్డారు. హల్లెలూయా. వారి వస్తువులు పాడైపోయాయి, వాళ్ళ ఆహార నిధులు పాడైపోయాయి, వారు చాలా ప్రయాసపడ్డారు. కానీ ఇప్పుడు యోనాని ఎప్పుడైతే సముద్రంలో పడవేశారో గాలి ఆగిపోయింది, కెరటాలాగిపోయాయి, అల్లకల్లోల పరిస్థితి అంతా కూడా నిమ్మలమైపోయింది. హల్లెలూయా. నిమ్మలమైపోయింది. ఇప్పుడు యోనాను ఎప్పుడైతే నీటిలో సముద్రంలో విసిరేశారో ఇప్పుడు ఒక చేప వచ్చి అమాంతంగా నోరు తెరిచి ఒక్కసారి అతన్ని మింగేసింది. దేనికి స్తోత్రం. చూడండి దేవుడు ఎంత గొప్పవాడంటే చంపలేదు, యోనాను ఏం చేయలేదు, చంపలేదు, కానీ యోనాకు బుద్ధి వచ్చేటట్లుగా చేశాడు. దేనికి స్తోత్రం చెప్పాలి. కొన్నిసార్లు దేవుడు కూడా మన బాధ ఆయన విడిచిపెట్టాడు, కానీ మనకు బుద్ధి రావాలి. దేనికి స్తోత్రం. ఏం రావాలి? మనకు కొన్నిసార్లు బుద్ధి ఉండదు. మనం అనుకుంటాం దేవుని మాట వినేస్తున్నాం అనుకుంటాం, కానీ సమయం వస్తే ఏమంటామంటే ఒకళ్ళు గట్టిగా గద్దించంటే మీకు కుదిరినట్టు మాకు కుదరొద్దు, ఎవరు కుదిరినట్టు అని అంటాం. మామూలుగా అయితే దేవుని నేను ఎంత ప్రేమించున్నానో, దేవుడు అంటే నాకు ఎంత ఇష్టమో, దేవుడు అంటే నాకు ఎంత అన్నట్టు మామూలుగా అంటాం. కానీ మాట వినే దగ్గరికి వస్తే నిజంగా అంటున్నామా? ఆలోచన చేయండి. నిజంగా వింటే ఆయన అంటాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినేలా ఎంత మేలు. దేనికి స్తోత్రం. దేవుడు అంటాడు నేను మేలు చేస్తాను, వాళ్ళకి కీడు చేయను. ఏం చేస్తాడు? 81వ కీర్తన వదిలేకండి. అక్కడేమంటున్నాడు? ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన యెడల నీకెంత మేలు, అప్పుడు నేను వేగిరమే నీ శత్రువులను నేను అనగదొక్కేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు ఎంత అద్భుతం అంటున్నాడు. అసలు నువ్వు కాదురా బాబు, నీ పక్షంగా నేనే కార్యం చేస్తాను. నీ శత్రువు ఎవడైతే ఉన్నాడో వాడిని నేను అనగదొక్కుతాను. దేనికి స్తోత్రం. ఎవడో శత్రువు? ఎవడో శత్రువు? మనుషులు కాదు, ఒకడున్నాడు. వాడు ఎప్పుడు దొరుకుతామా అని చూస్తాడు, ఎప్పుడు చోటు దొరుకుతుందా అని చూస్తాడు. చూడండి, వర్షాకాలం చలికాలం కుక్కలు ఏం చూస్తాయంటే, కుక్కలు వేడిగా ఉండే చోటు చూస్తాయి. ఏ చోటు? వేడి. అది ఏ చోటు చూస్తాయి? చలికాలం కానీ వర్షాకాలం చూడండి, అవి ఏ చోటు చూస్తాయి? ఎండాకాలం అవి బయట ఉంటాయి. వర్షాకాలం చలికాలం చూడండి. మీకు ఒకవేళ ఇప్పుడంటే రూములు ఉన్నాయి, కానీ ఒకప్పుడు పాకిళ్ళు ఉండేది. దానికి ఒక వంట చేసుకోవడానికి అదొక ప్రత్యేకంగా ఉండేది. చిన్న గోడ కట్టి గదులు ఉండేవి.
కానీ మనం లోపల పడుకున్న తర్వాత ఈ కుక్కలన్నీ ఎక్కడికి వచ్చాయి? ఆ పొయ్యి వేడికి వచ్చి వాటిని దువ్వేసి కాలుతో శుభ్రంగా మట్టి లాగేసి వాటికి అనుకూలంగా వెచ్చదనం కోసం అది ఎంత గట్టిగా ఉన్న కాలుతో బకిరి 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 తెల్లారికి ఎంత గొయ్యి చేసి మనం లెక్క మునిపే అవి లేచిపోయి వెళ్ళిపోయి ఒకవేళ పొరపాటున ఏ మధ్యరాత్రి అన్నా లేస్తే లైట్ వేసుకుని చూస్తే అవి పడుకుని అలాగుండి కొట్టినా మళ్ళీ వచ్చేస్తాయి. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే వాడు ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చూస్తుంటాడు. ఎవడో అది మనమేమో నేను యేసుబాబుని చాలా ఎక్కువ ప్రేమించేస్తున్నాం అనుకుంటాం. దేనికి స్తోత్రం. దేవుని మాట చాలా వినేస్తున్నా ఉంటున్నాం. ఉత్తిదే వినలేదు. నిజంగా వింటే ఆయన అంటాడు, నేను నీ పక్షంగా శత్రువులను అనగదొక్కుతాను. స్తోత్ర. వింటే ఆయన కార్యాలు వేరుగా ఉంటాయి. అందుకే కదా నా మాట విని మళ్ళీ చదవమ్మా. అయ్యో నా మాట విని ఎడల ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించేడలా వేగరమే అనగదొక్కదును, వారి విరోధులను కొట్టుదును. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? 16వ వాక్యం మీరు చదివితే, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నేను తృప్తిపరిచేస్తాను. దేనికి స్తోత్రం. అంటే దేవుడు మనను సమృద్ధైన ఆహారం, ఆరోగ్యకరమైన దానిని దేవుడు మనకిస్తాడట. ఆమేన్. ఎంత తేటగా చెప్తున్నాడు. ఎవరి మాట వినాలి? వినడం అంటే చెవులతో వినడం కాదండి. ఈ మాట ప్రకారంగా మనం ఆయనను హత్తుకొని ఉండడం, ఈ మాట ప్రకారముగా ఆయన సన్నిధిలో మనము సంపూర్ణముగా మనము ఆయనను వెంబడించడానికి మనకున్న లాభకరమైనవి సైతము కూడా ఆయన మాట కంటే లాభము కాదని పక్కన పెట్టడం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నా మాట ఎక్కడ వింటున్నాం? ఆయన మాట వినకలేదు కనుకే ఇప్పుడు యోనా ఎక్కడున్నాడు? చేప కడుపులో మామూలుగా ఉన్నాడా? కింద ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. కొన్నిసార్లు చూడండి, కారు ఎక్కాం, ఆ డ్రైవర్ సడన్ బ్రేక్ ఎత్తే మనం ఏమవుతాం? అమ్మ బాబోయ్ అంటాం. ఏమంటాం? అమ్మ బాబు ప్యానల్ పోయేరు అనుకుంటాం. మీరు గమనిస్తే ఒక కారుకే అంత అనుకుంటే యోనా ఇంకెన్ని అనుకుని ఉంటాడో. ఎక్కడ? సముద్రంలో ఎన్ని చేపలు పెద్ద అడ్డు వస్తాయో దానికి, ఎన్ని స్పీడ్గా టక్కన ఆగిదేమో. ఈ ముందుకెళ్ళోడు వెనక్కి పడేవాడేమో, వెనక్కెళ్ళోడు ముందుకు వచ్చేవాడేమో. ఎన్ని బాధలు. అందుకే కదా అయ్యా నా తలంతా నాచుతో పడేసింది, అసలు నాకు ఊపిరాడతలేదు ఇక్కడ. రేపు ఉన్న సంగతులు రేపు విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సహోదరుల, దేవుని యొక్క వాక్యం ఎంత అద్భుతం అంటే ఆయన మాట వింటే, అందుకే ఈ రాత్రి ఇక్కడ అందరూ ఉండాలి. దేవునికి స్తోత్రం కదా. ఆదివారం దేవుని సన్నిధి అంటే మనకి చాలా బిజీ ఉండొచ్చు, కాదనలేదు. ఒకవేళ ఒకటి ఏదైనా తప్పదంటే అనారోగ్యమన్నా ఆగాలి. తప్పని ఎవరో మన కుటుంబంలో ఏదో తీరని కష్టములు ఉంటే ఆగిపోవాలి తప్ప మిగతాది ఎంత లాభకరమైన దేవుని మాట వినాలి. స్తోత్రం. అది కూడా దేవుణ్ణి అడగాలి. ప్రభువా ఈ ఆపద కదా, నేను ఒకసారి వెళ్తున్నాను. ప్రభువా ఈ యొక్క అవసరతను బట్టి తప్పక అయ్యా నీ దగ్గర అడుగుతున్నాను, నన్ను క్షమించు నాయనా,
నన్ను కఠినంగా శిక్షించకనైనా, నా మీద కోపగించకనైనని బ్రతిమలాడుకుని వెళ్ళాలి. దేనికి స్తోత్రం. ఏది ఎక్కడ ఇప్పుడు చెప్పండి, ఎంత ప్రేమింతనం అయింది, ఎంతగా మనం కార్యక్రమాలు పెడితే కానుక ఇచ్చినంత మాత్రాన ప్రేమించడం కాదండి. కానుక ఇచ్చినంత మాత్రాన నేను ఏదో దేవునికి గొప్ప చేశానని చెప్పడం కాదండి. కానుక కాదండి దేవుడు అడిగేది. కానుక కంటే నీవు కావాలి ఆయనకి. దేనికి స్తోత్రం. ఎవరు కావాలి? ఆ తర్వాత కానుక అనేది అది నువ్వు ఆయనని ఎంతగా ప్రేమిస్తున్నావో అనే దానిని మరింతగా ఆయన చిత్తము చేయటంలో ఆయన కోసం ఎంత త్యాగం కలిగి ఉన్నావో నీ కానుక కూడా చూపెడుతుంది. దేనికి స్తోత్రం. ఆమేన్. దేవునికి నమ్మకముగా అంటే ఒక దాంట్లోనే కాదండి, ప్రతి విషయంలోనూ మనం ఉన్నప్పుడు అది ఆయనను మనం చూపించింది. దేనికి స్తోత్రం. నమ్మకత్వం అంటే అది. అందుకే ప్రభు చెప్తున్నాడు, నేను మంచి వాటిని నీకు ఇస్తాను. స్తోత్రం. ఏమిస్తాను? మంచి వాటిని ఇస్తాను. చూడండి, నేను ముగించున్నాను. సారేపతి విధవరాల దగ్గర ఎన్ని రోజులకి ఆహారం ఉంది? ఆ ఒక్క పూటకే ఆహారం ఉంది. ఆ ఒక్క పూటకే ఉన్న ఆహారము తనకు కూడా కాదు, తన బిడ్డకి పెట్టుకుంటే ఆ బిడ్డ కడుపు కూడా నిండొచ్చు, సంపూర్ణంగా ఆకలి తీరొచ్చు, తీరకపోవచ్చు. ఆ ఒక్క అప్పమ్మనకే ఉంది. కొంచెము బుడ్డిలో నూనె ఉంది, తొట్టిలో కొంచెం పిండి ఉంది. ఇప్పుడు దైవ సేవకుడు వచ్చాడు, ఎలియా వచ్చాడు. అమ్మా కాస్త నీళ్ళు అని అడిగి వెంటనే అన్నాడు, నీ దగ్గరున్న ఆహారాన్ని నాకు పెట్టు అన్నాడు. నీ దగ్గరున్న ఆహారాన్ని నాకు పెట్టు అన్నాడు. వీళ్ళరా పోనీ ఇద్దరుకున్న ఆహారం అయితే పోనీ సగం ఇచ్చింది అనుకోవచ్చు, కానీ ఉన్నదెంత? ఒక అప్పానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న రొట్టె ముక్క అవుతుంది, చిన్నది అవుతుంది. ఇప్పుడు అది ఆయన వచ్చి అడిగాడు, నాకు పెట్టమ్మా అన్నాడు. ఎంత అద్భుతం అంటే, ఆమె ఎప్పుడైతే ఆయన ఆ మాట అడిగాడో, అయ్యా ఇది నాకు నా బిడ్డకు కూడా సరిపోయేది కాదు కానీ గుర్తించింది. ఎందుకంటే ఓహో వచ్చినవాడు సేవకుడు. దేనికి స్తోత్రం. ఎవరు? వచ్చినవాడు సేవకుడు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, సేవకుడికి ఇస్తుందంటే దేవుని ప్రేమించిందని అర్థం. దేనికి స్తోత్రం. ఎవరికి ఇచ్చింది? సేవకుడికి ఇచ్చిందంటే ఎవరిని ప్రేమించింది? ఎవరి మాట వింటుంది? ఆమేన్. అది కావాలి. దేనికి స్తోత్రం. వచ్చినవాడు ఎవరో తెలియదు, కానీ ఒక మాట అన్నాడు, నేను సేవకుని నమ్మని చెప్పాడు. ఆ ఒకే ఒక మాట ఎప్పుడైతే వినదో ఆ మాట సరిపోయింది. దేవునిని ప్రేమించే వ్యక్తిగా ఆమె కనబడుతుంది. దేనికి స్తోత్రం. ఈరోజు నీతో వచ్చి చెప్పేవాడు సేవకుడు. దేవుడు డైరెక్టర్గా రాడు, సేవకుని పంపి చెబుతాడు. ఇప్పుడు సేవకుడు చెప్పిన ఆ మాట నువ్వు నిజంగా ఆ మాటను గ్రహిస్తే, నేను దేవుణ్ణి ప్రేమించేవాడినిగా నేను సేవకుని మాటను గౌరవించాలి. స్తోత్రం. ఇంత లింక్ ఉంది, ఎంత ఏర్పాటు ఉంది. ఆమె నేను పెట్టలేనయ్యా, నా దగ్గర లేదయ్యా, నాకు ఒకటే ఉందయ్యా అనే మాట ఏమీ చెప్పకుండా ఉన్న ఆహారాన్ని ఏం చేసిందంటే ఇచ్చేసింది. మీరు గమనిస్తే సేవకుడు దీవించలేదు ఆమెని. ఎవరు దీవించారు ఇప్పుడు చెప్పండి. స్తోత్రం. అది
ఎందుకు దీవించబడ్డదంటే ఇప్పుడు ఆమె ఎవరికి లోబడ్డది, ఎవరిని ప్రేమించింది, ఎవరిని గణపరిచింది, ఎవరి మాటకు లోబడ్డది. అందుకంటాడు నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను. స్తోత్రం. మంచి గోధుమలతో కొండ తేనెతో నేనేం చేస్తాను, తృప్తిపరుస్తాను. ఏలియా ఆ అప్పం తిన్న తర్వాత నువ్వు తిన్నావా లేదా అని అడగలేదు, కానీ వాక్యంలో వాగ్దానంతో కూడిన మాట ఏంటంటే 3.5 సంవత్సరాలు ఆ పిండి తరగలేదు, ఆ బుడ్డిలో నూనె నిండుగా లేదు, కానీ వంపి కొలది అది వస్తానే ఉంది. దేనికి స్తోత్రం. అలాగని తొట్టి నిండా పిండి లేదు, ఇలా తీస్తే మర్నాడుకుండేది. దేనికి స్తోత్రం. కారణం ఏంటి చెప్పండి, కారణం ఏంటి? వచ్చినవాడు దేవుని సేవకుడనే మాట ఎప్పుడైతే ఉన్నదో ఆమె ఎవరిని ప్రేమించడం మొదలెట్టిందంటే, నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమించడం మొదలెడతావో నీ దగ్గరకు వచ్చిన సేవకుడి మాటను కూడా నువ్వు గౌరవించి లోబడతావు. ఆ లోబడిన దానిని బట్టి దేవుడు దీవెంతాడు. ఇక్కడ లింక్ ఎంత అద్భుతం అంటే, సేవకుడు వచ్చాడు, నీవు ఇచ్చావు, ఇప్పుడు దేవుడు చూస్తాడు, దీవెంతున్నాడు. దేనికి స్తోత్రం. నీ దగ్గర ఎంత ఉందో అని అవసరం, ఏముందో అని అవసరం, కానీ నిన్ను దీవించాలని కోరుకునేవాడు నా మాట విని ఆమె చేస్తుందా అని దానిని చూశాడు. దేనికి స్తోత్రం. అది చూస్తున్నవాడు కరువు కాలం అంతా ఏమిచ్చాడు, కరువు కాలం అంతా కొదువు లేకుండా చేశాడు. అందుకే చెప్తున్నాను ఇక్కడ అంటే నా మాట వింటే, నా మాట విని నీళ్ళ మీకు ఎంత మేలు, నా మాట వింటే ఎంత ఆశీర్వాదము. చాలామంది విన్నట్టే వింటున్నారు, కానీ ఆయన మాట వింటే ఆయన ఎన్నడూ మాట తప్పేవాడు, నమ్మదగినవాడు, సహాయకుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటాడు కదా 139వ కీర్తనలో అంటాడు, నీ కార్యములు ఆశ్చర్యకరములు అంటాడు. దేనికి స్తోత్రం. నీ కార్యములు ఏంటంటే ఆశ్చర్యకరములు. 15వ వచనం పై మాట ఉంటుంది, నీ కార్యములు ఆశ్చర్యకరములు అంటాడు. అంటే దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే ఆశ్చర్యంగా ఉంటాయి. దేనికి స్తోత్రం. ఆ టయానికి నీ దగ్గర లేవు, కానీ దేవుడు ఆశ్చర్యకరంగా నీ పట్ల కార్యం చేయడం మొదలెడతాడు. నువ్వు అనుకోవచ్చు నేను చేయలేనేమో అని, కానీ చేయగలిగినట్లుగా ఆయన ద్వారం తెరిచేస్తాడు. దేనికి స్తోత్రం. ఆయన ద్వారం తెరిచేస్తాడండి. మనం చేయలేమనుకుంటాం, కానీ ఆయన జరిగించేస్తాడండి. ఆమేన్. ఆయన కార్యాలు ఎలాంటివి, ఆశ్చర్యకరం కదా. ఒక్క పూట భోజనం కూడా లేదు కదా, కానీ ఆ ఒక్క పూట భోజనాన్ని ఎన్ని సంవత్సరాలకు చేశాడు ఆయన? 3.5 సంవత్సరాలు సుమారు. 3 6 18, 3 3 9 ఏమండి, అదొక 6 నెలలు. 6 3 18, 180 రోజులు. ఇక 3 సంవత్సరాలు, ఇది 1050 రోజులు. ఇటు 1050 అయ్యి 180, 1100, 1230 రోజుల దేవుడు ఎంతగా వాళ్ళకి ఆహారం ఇచ్చాడో. దేవునికి స్తోత్రం. ఒక్క పూట కూడా లేకుండా ఆ ఉన్నదానిని ఇప్పుడు దాదాపుగా 1280 రోజులకి దేవుడు ఆహారముగా అందులో ఆశ్చర్యంగా ఉంచేశాడు. దేనికి స్తోత్రం చెప్పండి. అందుకే నీ కార్యములు ఏంటంటివి ఆశ్చర్యమైన కార్యాలు. దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయండి. ఆయన ఆశ్చర్య కార్యాలు మనం అనుభవించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆయన మాట తప్పక ఏం చేయాలి, వెంబడించాలి.
ఆయన మాటను అనుసరించాలి. ఆ మాటను మనం అనుసరించినప్పుడు ఆయన ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషేతో చెప్పాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్రతో ఇదిగో ఈ కర్రతోనే ఇశ్రాయేలు ప్రజలందరినీ ఐగుప్తు నుండి నువ్వు బయటికి తీసుకొస్తావు. దేవునికి స్తోత్రం. ఏ కర్ర? చేతికి ఒక కర్ర ఉందంతే. ఎంతవరకు అది ఐగుప్తులో ఆ యొక్క ఏమండి మిద్యానులో గొర్రెలను మేపడానికి, గొర్రెలను కాయడానికి, గొర్రెలను సరిచేసి నడిపించడానికి, గొర్రెలను అదిగో క్రమపరిచి వాటినన్నిటినీ ఒక బాటలోనికి తీసుకురావడానికి ఆ కర్రతో ప్రయాణం చేసిన మోషే ఇప్పుడు అదే కర్రతో ఇశ్రాయేలును నడిపించన్నాడు. దేనికి స్తోత్రం. నీ చేతిలో ఉన్న కర్రతోనే నీవు అద్భుతాలు చేసేటట్లుగా చేస్తాను. దేనికి స్తోత్రం. ఒక కర్రే కానీ దేవుని మాట విన్నాడు మోషే. ఆ మాట కర్రను కూడా శక్తిగా మార్చింది. స్తోత్రం చెప్పండి. కర్రలో కూడా ఏముంచింది? ప్రభావం ఉంచింది. ఇదిగో ఆ కర్రతో నీటిని కొడితే రక్తం అయిపోయింది. ఆ కర్రతో బూడిదను కొడితే పేలుగా అయిపోయాయి. ఏమండి, ఆ కర్రతోనే ఎన్నో అద్భుతాలు. ఆ కర్రతోనే ఎర్ర సముద్రాన్ని, ఆ కర్రతోనే బండలో నుండి నీళ్ళు. ఆ చేతి కర్రే కావచ్చు, కానీ మోషే దేవుని మాట విని వెంబడించాడు. దేనికి స్తోత్రం. నా మాట వింటే చాలు. ఒక గంట పాటు దేవుని సన్నిధిలో గడపడానికి అవకాశం లేనంత బిజీ అయిపోతున్నారు. ఇన్ని బాధలు వస్తున్నాయి అనుకుంటున్నాం, కానీ ఆ బాధలకు ముందే దేవుని దగ్గర కనిపడితే ఎంత బాగుంటుందో. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు బాధలు వచ్చినప్పుడు ప్రార్థన ఎక్కువ చేస్తాం. ఏమొచ్చినప్పుడు? బాధలు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాం. బాధ లేకపోతే ప్రార్థన ఉండదు. బాధ ఎక్కువైనప్పుడు అప్పుడు ఏం చేస్తాం? అప్పుడే కావాలంటాం. ఏడిది? అప్పుడే ప్రార్థన కావాలంటాం. బాగున్నాను చేపు, బాగున్నాను చేపు. ఇప్పుడు బాధ వచ్చింది, ఇప్పుడు కష్టం వచ్చింది, ఇప్పుడు ఇబ్బంది వచ్చింది, ఇప్పుడు నష్టం వచ్చింది, ఇప్పుడు శ్రమ వచ్చింది. యానా గారి ప్రార్థన చాలా ఎక్కువైంది చేప కడుపులో. దేవునికి స్తోత్రం. యానా గారి ప్రార్థన చాలా ఎక్కువైంది కదా. నేను ఇక్కడ నాయనా నా పరిస్థితి ఏంటి అని యానా గారు చేప కడుపులో బయట ఉన్నప్పుడు ఎంత ప్రార్థన చేశాడు. ఎంత ఓ చిన్న ప్రార్థన చేసేవాడేమో. వదలేదు. ఇప్పుడు బాధలు ఎక్కువైన తర్వాత ఇప్పుడు రోజులు ఏం చేస్తున్నాడు? గంటలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నన్ను కరుణించు, నీవే దిక్కు, నన్ను కరుణించు, నీవే దిక్కు. ఇక నేను వెళ్తాను నాయన, ఇక నేనేం చేయను నాయన, నువ్వే నన్ను బయటపడే నాయనని చేస్తున్నాడు. యానా దారిలోకి వచ్చావు. దేనికి స్తోత్రం. చంపలేదు కానీ దారిలోకి తీసుకొచ్చేసాడు. దేనికి స్తోత్రం. ఏం చేయలేదు? యానాని చంపేయలేదు కానీ ఏం చేశాడు? దారిలో పెట్టేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హాలలో కొన్నిసార్లు మనకు వచ్చే బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఒక మాట చెప్పనా, మనల్ని దారిలో పెట్టడానికే. ఆమెను చెప్పండి. ఇందులో పెట్టడానికి దారిలో పెడతాడు దేవుడు. మేలు చేస్తాడు. భయపడొద్దు. ఇక నుంచైనా చెబుదాం, బాబు అయ్యా దేవుని మాట విందామయ్యా అని చెప్దాం. దేనికి స్తోత్రం. మనకొచ్చే వాటన్నిటికంటే అసలు దేవునికి అనుకూలంగా ఆయన చిత్తములో నడుద్దాం. అప్పుడు అన్నీ ఆయన మనకు సమృద్ధిగా మార్చేస్తాడు. స్తోత్రం. అన్నీ ఆయనే తీర్చేస్తాడు. నిజమే కదా. జయరాజు గారు ఎన్ని పనులున్నా వచ్చేసేవాడు. పాలు వదిలేసి ప్రార్థనకు వచ్చేసేవాడు, కోటానికి వచ్చేసేవాడు, రాత్రులు కోటానికి వచ్చేసేవాడు. నిజంగా చెప్తున్నాను. రాత్రి ఎప్పుడో పాత వీడియోలు చూసినప్పుడు, ఆయన చూసినప్పుడు రాత్రి ఎప్పుడో కొంచెం నాకు మనసులో చాలా దుఃఖం అనిపించింది. ప్రభు, మంచి వాళ్ళని
నువ్వు త్వరగా తీసిపోతున్నావు నాయన అనిపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎంతో ఆసక్తి. ఏ సంపూర్ణ రాత్రి ప్రార్థన విడిచిపెట్టేవారు కాదు ఫిలిప్ గారు. ఇక్కడ ఎంతమంది ఉన్నామని కాదు, 15వ తారీఖు అంటే వచ్చి రావాలి. దేనికి స్తోత్రం. ఆయన మోకాళ్ళు వేసి గడిపి వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు రాకపోని ఎంత వర్షమైనా సంపూర్ణ రాత్రి ప్రార్థనకి రావాలి, వెళ్ళాలి. ఆమేన్. ఎందుకు నేను చెప్తున్నానంటే వాళ్ళందరూ దేవునికి ఇష్టలైపోయారు. స్తోత్రం చెప్పండి. ఎవరికి ఇష్టలైపోయారు? దేవునికి ఇష్టలైపోయారు. దేవుని సన్నిధిలో వాళ్ళు ఉన్నారు. ఆమేన్. ప్రియులారా, దేవుని పాదాల దగ్గర చెప్తున్నాను, మనం ఎప్పుడైతే ఆయన మాటను పరిపూర్ణంగా వింటామో ఆయన మన శత్రువులను అణగదొక్కుతాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయన మనల్ని నిలబెడతాడు. దేవుడి కొద్ది మాటలు మనం ఇక్కడిలో ఆశీర్వదించునుగాక.